ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మీ ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉండాలని ఆశిస్తున్నాము. ఎవరైతే ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేకులకి ఫార్వర్డ్ చేయండి. అంతేకాదు మీరు ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దయచేసి మాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మీ కొరకు మానక ప్రతిరోజు కూడా మేము ప్రార్థించే వారిగా ఉంటాము. ఈరోజు దేవుని వాగ్దానం, జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. యెషయా గ్రంథము 30:19. యూ షెల్ వీప్ నో మోర్, హీ విల్ షూర్లీ బీ గ్రేషియస్ టు యూ అట్ ద సౌండ్ ఆఫ్ యువర్ క్రై, యాజ్ సూన్ యాజ్ హీ హియర్స్ ఇట్ హీ ఆన్సర్స్ యూ. ఐజియా చాప్టర్ 30:19. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిత్యంగా నిన్ను కరుణించి నీకు ఉత్తరమిచ్చును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత మంచి ఆదరణకరమైన మాటలను దేవుడు ఈరోజు మనకి అనుగ్రహిస్తున్నాడు. మనం కన్నీళ్లను విడుచుట దేవుడు చూస్తున్నాడు. నీవు ఈ లోకంలో నీకొచ్చిన కష్టాన్ని బట్టి దుఃఖంలో, నిరాశలో, నిట్టూర్పులో ఉండిపోయావా? ఎవరికీ తెలియకుండా రహస్యంగా బాధపడుతున్నావా? కానీ నీ దేవుడు నీ హృదయంలో ఉన్న నీ వేదనను ఎరిగినవాడు. నీ బాధని విని నిన్ను కరుణించును. ఇక దేవుడు నీవు దుఃఖిస్తూ కూర్చుంటే ఎంత మాత్రం కూడా ఊరుకోడు. నీ కోసమే ఆయన చాటున ఏడ్చేవాడిగా ఉన్నాడు. దేవుడు బైబిల్లో ఈ రీతిగా సెలవిస్తున్నాడు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తూర్చివేస్తాను అని సెలవిస్తున్నాడు. ఎవరికీ చెప్పుకోలేక ఏమవుతుందో అర్థం కాక వేదన చెందుతూ నిరాశలో ఉన్న నీతో దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. నీవుకి ఏమాత్రం కూడా కన్నీళ్ళు విడవవద్దు, సెర్టైన్లీ నిన్ను నేను కరుణిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయన పాదాల చెంత ప్రతిరోజు నీ సమస్య తీరే వరకు కన్నీటి ప్రార్థన చేయడమే. నీకున్న సమస్యలను మనుషులకు చెప్పుకోకుండా కేవలం దేవునితో నీ కన్నీటి బాధను చెప్పుకుంటే తప్పక నీకు కన్నీటి ప్రార్థనకు దేవుడు ఉత్తరమిస్తాడు. నీవు కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా నీ యొక్క ఉద్యోగం కోసం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. నీ యొక్క వివాహం కొరకై ప్రార్థన చేస్తున్నావేమో. అంతేకాదు నీ యొక్క బిజినెస్ చక్కగా డెవలప్ అవ్వాలని కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తూ వస్తున్నావేమో. నీ భర్త మారాలని, నీ పిల్లలు నీ మాట వినాలని, అంతేకాదు నీ చుట్టూ ఉన్న వారితో నీకు సమాధానం రావాలని, ఎన్నో హెల్త్ కాంప్లికేషన్స్ ప్రతిరోజు కూడా నీవు కన్నీటితో దేవుడికి నీ యొక్క బాధను నీవు చెప్పుకుంటూ దుఃఖిస్తున్నావేమో. నీ యొక్క ప్రెగ్నెన్సీ కోసం దేవుడికి కన్నీళ్లు విడుస్తూ ప్రతిరోజు చెప్పుకుంటున్నావేమో. నీ యొక్క డెలివరీ ఎలా అవుతుందో ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో అని కన్నీళ్లు ప్రతిరోజు విడుస్తున్నావేమో. జనమా, ఇక నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసినాను, ఇంకా చాలు, నువ్వు దుఃఖపడకు, నేను కరుణించి ఉన్నాను, నీ మొర నేను విన్నాను, ఐ హర్డ్ యువర్ ప్రేయర్ అని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. ఇలా ఎంతోమంది దుఃఖిస్తున్నారు. వారందరూ కూడా ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. తప్పక దేవుడు మన ప్రార్థన వినేవాడు. నీ యొక్క కన్నీటి చుక్కను కూడా ఆ యొక్క బుడ్డిలో దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. నువ్వు చాలా ఇంపార్టెంట్ దేవుడికి. కాబట్టి ఇక నువ్వు దుఃఖపడకుండా ఈ యొక్క వాగ్దానం అందు విశ్వాసం ఉంచి ప్రతిరోజు దేవుడు ఇచ్చేంత వరకు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ యొక్క మొర విని నీకు తప్పకుండా సమాధానం అనుగ్రహిస్తాడు. ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ప్రార్థనలో ఏకీభవిద్దామా? ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొని వస్తూ ఉన్నాను. నిన్నటి దినానంతట్లో కాచి కాపాడి ఉదయకాలంని మిమ్మల్ని ఆరాధించుటకు, వాగ్దానం ద్వారా ధైర్యం తెచ్చుకున్నటకు మాకు ఇచ్చినట్టు మంచి సమయాన్ని బట్టి వందనాలు. జనమా, నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడవని మమ్మల్ని ఓదార్చేటువంటి వాగ్దానం అనుగ్రహించినారు. నా మొర మీరు వినబోతున్నందుని బట్టి వందనాలు. ఎంతోమంది ప్రభా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనేవారు ఎంతోమంది ప్రభా మరి ఎన్నో విషయాల కొరకే కొన్ని సంవత్సరాలుగా కన్నీటితో ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థన మీరే అంగీకరిస్తూ రండి, వారికి సమాధానం అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ఈ సమయంలో అనేకుల కొరకే ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరు అంగీకరిస్తూ రండి ప్రవ్వా, సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఈ సమయంలో ప్రవ్వా సిస్టర్ హేమ అండ్ లక్ష్మణ్ కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి ప్రవ్వా.
హేమ అయితే మ్యారేజ్ కొరకు ఎంతగానో ఎదురు చూస్తుంది ప్రభా. మరి మీ చిత్తమైతే హేమ యొక్క వివాహ విషయంలో కూడా మీరు సహాయం చేస్తురండి ప్రభా. కృప చూపించండి. మీ చిత్తమైతే ఆ యొక్క మ్యారేజ్ చక్కగా జరుగుటకు సహాయం చేయండి. ఈ సమయంలో సిస్టర్ లక్ష్మి బ్రదర్ నరేష్ కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. మరి లక్ష్మి ఉద్దేశంలో వివాహం జరగాలనే ఆశ ఉంది, అది కానీ మీ చిత్తమో కాదు తెలియదు ప్రభా. మీ చిత్తమైతే వివాహాన్ని జరిగించండి. తన మీ అందు ఎంతో ఆశ కలిగి ఉంది, దయతో సహాయం చేయండి. తన వివాహాన్ని మీ మహిమ కొరకే జరిగిస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. బ్రదర్ వెంకటేష్ కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. మంచి భవిష్యత్తుని బ్రదర్కి అనుగ్రహించండి. సిస్టర్ రజనీదేవి యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధ నిరిగిన దేవ, తన విషయంలో కూడా మీ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తురండి ప్రభా. సహాయం చేయండి. సిస్టర్ జ్యోతి కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. తన గవర్నమెంట్ జాబ్ కొరకు ఎంతగానో ఎదురు చూస్తుంది ప్రభా. మీ చిత్తమైతే తన జాబ్ విషయంలో సహాయం చేయండి. మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండి. సిస్టర్ శ్రవంతి 9th month మరి ప్రెగ్నెంట్ ప్రభా. తనకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. తనకు అన్నిటి ప్రార్థన విని మంచి డెలివరీని అనుగ్రహించండి ప్రభా. వారి యొక్క హస్బెండ్తో ప్రభా తనకు పీస్ ఆఫ్ మైండ్ లేదు, మీ చిత్తమైతే తనకు పీస్ ఆఫ్ మైండ్ మీరు అనుగ్రహించి సుఖమైన ప్రసవాన్ని తనకు అనుగ్రహించండి ప్రభా. ఈ సమయంలో సిస్టర్ గీత అంగన్వాడీ జాబ్ కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. తను ఎంతగానో ఎదురు చూస్తుంది. తన ప్రార్థనను అంగీకరించి తనకు సమాధానం అనుగ్రహిస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈ సమయంలో సిస్టర్ లీలా కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభా. తన యొక్క గర్భకోశంలో ప్రభా ఆ యొక్క స్మాల్ క్లౌడ్స్ ఉంటూ వచ్చినాయి ప్రభా. మీ చిత్తమైతే వాటిని తొలగించండి ప్రభా. తనకు మంచి హెల్త్ని అనుగ్రహించండి. ముంబైలో ఉంటుంది ప్రభా సిస్టర్. మీ చిత్తమైతే తన కంప్లీట్ హీలింగ్ని అనుగ్రహించి తన ప్రార్థన మీరు అంగీకరిస్తురండి ప్రభా. సహాయం చేయండి. ఈ సమయంలో సిస్టర్ సునీత కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. తనకు మంచి హెల్త్ని అనుగ్రహించండి ప్రభా. తన యొక్క హస్బెండ్తో పీస్ ఆఫ్ మైండ్ని అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. తనకు అన్నిటి ప్రార్థన మీరే అంగీకరిస్తురండి ప్రభా. సహాయం చేయండి. ఈ సమయంలో సిస్టర్ సయ్యద్ సుల్తానా కొరకే ప్రార్థిస్తున్నారు. తన యొక్క హృదయంలో ఉన్న బాధను ఎరిగిన దేవ, తన యొక్క ప్రార్థనకి సమాధానం అనుగ్రహించండి. సిస్టర్ వెంకటలక్ష్మి కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. తన ప్రార్థనకు సమాధానం మీరు అనుగ్రహిస్తురండి. బ్రదర్ అర్జునుడి జ్ఞాపకం చేసుకునండి. తన భవిష్యత్తు విషయంలో మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తురండి. ఈ సమయంలో సిస్టర్ చిన్ని కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. చిన్న యొక్క మరి హృదయంలో వాంఛన మీరే తీరుస్తూ మీ యొక్క మహిమ కొరకే తనకు కావాల్సినవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తురండి ప్రభా. ఈ సమయంలో సిస్టర్ యామిని యొక్క డిగ్రీ రివాల్యుయేషన్ విషయంలో సహాయం చేయండి. తన పాస్ అవుటకు సహాయం చేయండి. ఈ సమయంలో సిస్టర్ శ్రావణి కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. తనకు అన్నిటి ప్రార్థన అంగీకరించండి. తన హృదయంలో ఉన్నటువంటి డిజైర్స్ని మీరే తీరుస్తురండి. ఈ సమయంలో సిస్టర్ దేవి సుంకర కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేస్తురండి ప్రభా. వాళ్ళ ఫ్యామిలీని ఆశీర్వదించండి ప్రభా. బ్లెస్ చేస్తురండి. ఈ సమయంలో సిస్టర్ గ్లోరీ కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వస్తున్నాను. వాళ్ళ యొక్క హస్బెండ్తో ప్రభా మరి పీస్ ఆఫ్ మైండ్ని సిస్టర్కి అనుగ్రహించండి ప్రభా. వారి యొక్క భర్త మార్పు కొరకే తను ఎన్నో రోజులుగా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. తన ప్రార్థన మీరు అంగీకరించండి. తన యొక్క మొరని మీరు ఆలకించి ఉత్తరం అనుగ్రహిస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈ సమయంలో సిస్టర్ లహరి ప్రెగ్నెన్సీ కొరకై ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. మీ సొంత సమయంలో ప్రభా హన్నాను జ్ఞాపకం చేసుకున్న విధంగా సిస్టర్ లహరిని జ్ఞాపకం చేసుకొని తన యొక్క హృదయంలోని వాంఛని మీరే తీరుస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈ సమయంలో సిస్టర్ కుమారి కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. తనకు మంచి గవర్నమెంట్ జాబ్ని మీరే అనుగ్రహిస్తూరండి ప్రభా. మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. మీరు సహాయం చేస్తారని నమ్మకంతో ఉంది. తనకు అన్నిటి ప్రార్థన ఆలకించి తన జాబ్ విషయంలో మీ యొక్క చిత్తాన్ని మీరే నెరవేరుస్తురండి. ఈ సమయంలో మరి బ్రదర్ త్రినాథ్ కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వాళ్ళ అత్తని ఆశీర్వదించండి. సహాయం చేయండి. వాళ్ళ కుమార్తెని జ్ఞాపకం చేసుకోనండి. వాళ్ళ ఫ్యామిలీని మీరే బ్లెస్ చేస్తురండి ప్రభా. ఎంతగానో మీ కొరకే వారు ప్రార్థనలు కనిపెడుచుండగా ప్రభా వారి యొక్క కుటుంబాల అవసరతలన్నీ కూడా మీరే తీరుస్తూ వస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈ సమయంలో సిస్టర్ హేమ మ్యారేజ్ కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. తన ఎంగేజ్మెంట్లో మీ మహిమ కొరకే జరిగించిన దేవ వివాహ విషయంలో కూడా సహాయం చేయరా. ప్రాముఖ్యంగా ఈ యొక్క కరోనా టైంలో ప్రభా ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా తన యొక్క వివాహం బాగుగా జరుగుటకు మీరే సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా సిస్టర్ వినితా కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభా. తను చేస్తున్నటువంటి జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు ప్రభా. మరి అక్కడ మేనేజ్మెంట్ తనని హెరాస్ చేస్తుంది ప్రభా. వాళ్ళ మమ్మీ ఫినాన్షియల్ కొరకే తను జాబ్ చేస్తుంది. మీ చిత్తమైతే మంచి జాబ్ను అనుగ్రహించండి. తనకు అన్నిటి ప్రార్థనని మీరు అంగీకరించి సిస్టర్ వినిత మరి ఎలాంటి జాబ్ కొరకు ఎదురు చూస్తుందో అలాంటి జాబ్ను తనకు అనుగ్రహించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూరండి. ఈ సమయంలో బ్రదర్ సురేష్ కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. తన హృదయంలో ఉన్నటువంటి డిజైర్స్ని మీరే తీరుస్తూరండి. బ్లెస్ చేయండి. సిస్టర్ మానస కొరకే ప్రార్థిస్తున్నాను. తన యొక్క బ్రైట్ ఫ్యూచర్ కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. తన ప్రార్థన మీరే
అంగీకరిస్తురండి. కృప చూపించండి. ప్రాముఖ్యంగా ఈ సమయంలో బ్రదర్ రత్నారెడ్డి కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. గవర్నమెంట్ జాబ్ కొరకే బ్రదర్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. మీ బిడ్డలు ప్రభా గొప్ప పొజిషన్లో ఉంటే సంతోషపడే దేవా, మీ చిత్తమైతే బ్రదర్కి తగిన సమయంలో మంచి జాబ్ను అనుగ్రహించి ఫ్యూచర్ సెటిల్ అవ్వటకు కృప చూపిస్తురండి. ఈ సమయంలో సిస్టర్ ఉషా కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి ప్రభా. తన యొక్క ఫ్యూచర్ కొరకే ప్రార్థిస్తున్నాను. తనని మీరు ఆశీర్వదిస్తురండి ప్రభా. బ్రైట్ ఫ్యూచర్ అనుగ్రహించండి. తన 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తుండగా రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తుండగా మీ చిత్తమైతే మంచి రిజల్ట్ని తనకు అనుగ్రహించండి ప్రభా. తన ప్రార్థన మీరే వింటూరండి. బ్రదర్ రాజేష్ కొరకే ప్రతిదినం మేము ప్రార్థిస్తున్నాను. మంచి హెల్త్ని అనుగ్రహించండి ప్రభా. ఎన్నో కాంప్లికేషన్స్ గుండా వెళ్తున్నాడు, ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉన్నాడు బ్రదర్. మీ చిత్తమైతే ప్రభా బ్రదర్ రాజేష్ విషయంలో మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ ప్రభా రిలాక్సేషన్ తనకు అనుగ్రహించండి. తన ప్రార్థన మీరే అంగీకరిస్తురండి. ఈ సమయంలో ప్రత్యేకంగా సిస్టర్ రోజ్లిన్ కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. గడిచిన కాలమంతా తనని భద్రపరుస్తూ సంవత్సరమున దయా కిరీటాన్ని మరలా తనకి అనుగ్రహిస్తున్న విధానం బట్టి వందనాలు. తన బర్త్డే చేసుకొనుచుండగా ప్రభా సంతోషకరమైన దినాన్ని ఆశీర్వదించండి ప్రభా. తన యొక్క గోల్ని తాను రీచ్ అవ్వటకు కృప చూపిస్తురండి. మా ప్రార్థనలన్నీ కూడా మీరు విన్నందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.